హాయ్ మై డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఏవైనా రెసిపీస్ వంటలు చేయాలి అంటే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ అవి రుచిగా రావడానికి ఇంకా టేస్టీగా రావడానికి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. మనం రెగ్యులర్గా చేసుకునే పప్పు, సాంబార్ లాంటి వాటిలోనే ఈ పొడి కానీ యూస్ చేస్తే చాలా బాగా వస్తుంది. ఇది చూసారు కదా, వీడియోలో కనిపించిన ఇంగ్రీడియంట్స్ అంటే సేమ్ క్వాంటిటీలో తీసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసేటప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలండి. మీడియం కానీ హై కానీ అస్సలు పెట్టకూడదు. పప్పులు అనేవి మెయిన్గా అసలు మాడిపోవడం, కలర్ చేంజ్ అవ్వడం జరగకూడదు. మెయిన్ అందులో వేసిన కరివేపాకు చూసారు కదా, వీడియోలో చూపించినట్టుగా డ్రై అయితే సరిపోతుంది. అవి డ్రై అయిన వాటిని పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే ఈ పౌడర్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇవి సాంబార్లోకి అయితే ఈ పౌడర్ చాలా బాగుంటుంది. పప్పులో కూడా మనం యూస్ చేయొచ్చు. చూసారు కదా, మెత్తగా పొడి మిక్సీ చేసుకున్నాక ఇది ఎయిర్ కంటైనర్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే 6 months వరకు కంపల్సరీగా స్టోర్ చేయొచ్చు. ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది. ఇది అయితే పప్పులో, సాంబార్లో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి గైస్. బాయ్ బాయ్.